దృష్టి పెట్టలేదు, సరిగా ఈ పథకాలను ఏమీ అమలు చేయడం లేదు. నిన్న గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు గతంలో రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు, సీనియర్ మంత్రి, అనుభవం ఉన్న మంత్రి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన ఒక నిమిషంలో రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఒకటి, మేము పథకాలన్నీ ఇచ్చేసాం, అది తప్పు తప్పు తప్పు. రెండవది, ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలన్నారు. అంటే ఆడబిడ్డల్ని మీరు అవమానిస్తున్నారు, ఆడపడుచుల్ని మీరు అవమానిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ని గౌరవాన్ని మీరు తీసేశారు. బయట రాష్ట్రాలన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ పథకాలు ఇవ్వడానికి అమ్మేసే పరిస్థితి, దివాలా పరిస్థితికి వచ్చిందని అని ఒక మంత్రి చెప్తే ఇంక రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా అంటే ఆర్థిక సంక్షోభం ఉందనే కదా, చెప్పకనే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుంటుందని. అంటే మీరు హామీ ఇచ్చిన పథకాలే. మొదటి స్టేట్మెంట్, మేము అన్ని పథకాలు ఇచ్చామన్నారు. మొదటి సంవత్సరంలో ఒక్క పెన్షన్ తప్ప ఏమి ఇచ్చారు? రెండవ సంవత్సరంలో వైసీపీ పోరాడగా తల్లికి వందనం సంఖ్య తగ్గించి ఇచ్చారు. మరి 3 సిలిండర్లు ఏవి, నిరుద్యోగ భృతి ఏవి, 20,000 ఉద్యోగాలు ఏవి, నిరుద్యోగ భృతి ఏది, రైతు భరోసా ఏది, ఉచిత బస్సు ఏది, ఏమి ఇవ్వకుండా ఇచ్చేమని ఎలా చెప్తున్నారు? ఇచ్చేసామంటే ఏం చేయాలంటే ప్రజలు అడగరనే కదా, ప్రజలు ప్రభుత్వం అంటే భయపడి అడగరనే కదా. ధైర్యంగా తిరిగే నాయకుల మీదే కేసులు పెట్టేస్తుంటే మమ్మల్ని ఏం చేస్తారని ప్రజలు అడగలేరు. ఇప్పుడు ఏ ప్రజలు కూడా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు తిరిగి ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంటారు అనే కదా. మరి ఇది అన్యాయం. ఇది అందుకే మేము చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఈ స్టేట్మెంట్ ప్రకారం మీరు బాకీ ఉన్నారు, నిరుద్యోగ భృతి బాకీ ఉన్నారు మొదటి సంవత్సరానికి, తల్లికి వందనం బాకీ ఉన్నారు మొదటి సంవత్సరానికి, మరి రైతు భరోసా బాకీ ఉన్నారు మీరు మొదటి సంవత్సరానికి, నిరుద్యోగ భృతి బాకీ ఉన్నారు మీరు మొదటి సంవత్సరానికి, అదేవిధంగా ఉచిత బస్సు మీరు బాకీ ఉన్నారు మొదటి సంవత్సరానికి. ఇవన్నీ మొదటి సంవత్సరం ఇవ్వలేదు, ఇప్పుడు రెండో సంవత్సరం అయిపోతుంది. ఏమి ఇవ్వకపోగా తల్లికి వందనం ఆడబిడ్డ నిధి ఇస్తే అంటే మీరు లెక్కేశారు 1.5 మంది ఉన్నారు, 1.5 మందికి ఇవ్వాలని చెప్పి ఇవాళ చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అందుకే మేము చెప్తున్నాం, తల్లి అన్ని పథకాలు మీరు ఏ పథకాలు అయితే అనౌన్స్ చేశారో 24వ సంవత్సరం నుంచి ఖచ్చితంగా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు అందించాలి. అంతవరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూనే ఉపన్యాసాలు మాత్రమే చెప్పలేదు, బాండ్లు ఇచ్చారు. వాళ్ళు బాండ్లు ఇచ్చారు సంతకాలు పెట్టి. బాండ్లకి ఎవరు బాధ్యులు? నీకు ఈ సంవత్సరానికి మీరు ఎలిజిబిలిటీ అయ్యారు, మీ కుటుంబానికి సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి కలిపి ఎంత వస్తుందని లెక్కలు కట్టి కింద సంతకాలు పెట్టి ఇచ్చారు. ఇది ఎవరు? ఇవన్నీ ఎవరు చెప్పాలి? సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. అడిగితే కేసులు పెడతాను. ప్రభుత్వం కేసులు ఎంతమంది పెట్టి పెడతారు? వాళ్ళు ప్రజలు మాట్లాడలేదనేనా అడిగి నాయకుల మీద కేసులు పెడతారు. కేసులు ఎంతమంది మీద పడతారు? అన్యాయము అక్రమ కేసులు ఎంతమంది మీద పడతారు? ఇది పద్ధతి కాదు. ఈ ప్రభుత్వము ఒకసారి కూటమి పెద్దలందరూ 3 పార్టీలు మాట్లాడుకోండి, ప్రజల్లో ఏం జరుగుతుందో. బీజేపీ వారు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మోడీ గారు ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ప్రజలకి మొదటి సంవత్సరం అవ్వలేదు, రెండో సంవత్సరం కూడా రాలేదు, అది కూడా బీజేపీ వారు చెక్